ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు అభివందనలు. ఈ ఎపిసోడ్ నందు మనము వృషభ రాశి వారికి మే నెలలో వైశాఖ మాసంలో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి యొక్క ఫలితాలను మనము తెలుసుకుందాము. ఈ వృషభ రాశి వారికి మే నెల 14వ తేదీ వరకు గురువు జన్మస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మే 14 నుండి మిథున రాశికి 2వ ఇంటికి ప్రవేశిస్తాడు. అప్పుడు గురుబలం బాగా వస్తుంది. ఇప్పటికే పండగ నాటి నుండే వీళ్లకు శని బలం బాగా ఉంది. కాబట్టి ఈ నెలలో మే 14 తర్వాత నుండి వీళ్ళు చేయబోయేటువంటి పనుల యందు అన్ని కూడా అనుకూలాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పనులైనా చేయవాలంటే ధైర్యంగా మే 14వ తేదీ నుండి మీరు చేసుకోవచ్చును. రవి వ్యయంలో ఉంటాడు కాబట్టి కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెము అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రవిని ప్రార్థించుకోవడం అంటే సూర్యారాధన, రోజు ఉదయం సూర్యునికి నమస్కారం చేసుకుంటే వీళ్ళకు బాగుంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని సమస్యలు తిరిగిపోతాయి. కుటుంబ సమస్యలు కూడా తిరిగిపోతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. పనులు సులభంగా నెరవేరుతాయి. నూతనమైనటువంటి పనులు కూడా వీళ్ళు చేయగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభములు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకూలమైనటువంటి స్థలాలు వీళ్ళకు జరుగుతాయి అన్నమాట. అంటే మంచి ఫలితాలు వీళ్ళకు కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్లకు ఈ మే నెలలో 14వ తేదీ నుండి అనుకూలమైనటువంటి దినాలుగా ఉంటాయి. దయచేసి వీరందరూ కూడా ఇంతవరకు ఇబ్బంది పడినటువంటి ఇబ్బందులని కూడా తొలగిపోయి ఈ నెలలో వీళ్ళకు అన్ని పనులు చేకూరుతాయి, అన్ని అనుకూలంగా ఉంటాయి. ఓం స్వస్తి.